యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ సురేంద్ర కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి విషయాలు మాట్లాడుతూ మీరు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ అదర్ ఫండ్స్ గురించి చెప్పారు. మన ఆడియన్స్ కోసం ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ ఫండ్స్ ఏంటి అనేది? సార్, లార్జ్ క్యాప్ అంటే దేర్ ఆర్ 1 to 100 కంపెనీస్ ఇన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ హూస్ క్యాపిటల్ ఈస్ అబౌవ్ 30,000 crore. ఏ కంపెనీస్ ఉన్నాయి దాంట్లో ఎంఆర్ఎఫ్, కోల్గేట్, హిందూస్, దోస్ ఆల్ కమ్స్ అండర్ లార్జ్ క్యాప్ హూస్ క్యాపిటల్ ఇస్ అబౌవ్ 30,000 crore. సో అదన్నీ లార్జ్ క్యాప్. దర్ 100 కంపెనీస్. ఇప్పుడు మీరు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ 100 కంపెనీస్లో ఫిల్టర్ చేసి దే విల్ ఇన్వెస్ట్. సెకండ్ ఇస్ మిడ్ క్యాప్. మిడ్ క్యాప్ అంటే 101 to 250 అంటే 150 కంపెనీస్ మిడ్ క్యాప్లో ఉన్నాయి. సో ఆ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే హూస్ క్యాపిటల్ ఇస్ బిట్వీన్ 10,000 crore to 30,000 crore మధ్యలో ఏ కంపెనీస్ ఉన్నాయి, ఆల్ ఆర్ మిడ్ క్యాప్ కంపెనీస్. సో ఇఫ్ యూ ఇన్వెస్ట్ దేర్, ఆల్ దే విల్ ఫిల్టర్ ఇన్ దట్ 150 కంపెనీస్ అండ్ ఇన్వెస్ట్. రెస్ట్ ఆఫ్టర్ 251 అన్ని కంపెనీస్ స్మాల్ క్యాప్ ఉన్నాయి. స్మాల్ క్యాప్ మీన్స్ దర్ అరౌండ్ మోర్ దెన్ 4,000 to 5,000 కంపెనీస్ ఇన్ దట్ స్మాల్ క్యాప్. దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సపోజ్ మీరు ఇప్పుడు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలి, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ యూ కెనాట్ ఇన్వెస్ట్. సో దానికోసం వీ హ్యావ్ వన్ మల్టీ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్. మల్టీ క్యాప్ అంటే లార్జ్ క్యాప్లో దే విల్ ఇన్వెస్ట్ 25%, మిడ్ క్యాప్ 25%, స్మాల్ క్యాప్ 25%, రెస్ట్ 25% they will invest wherever opportunity is there. But it should not come below 25% in each sector. Go for flexi cap. Flexi cap lo he can go 80% in small cap, he can go 90% in mid cap. Wherever opportunity is there, fund manager will invest. Last you have sector funds like banking and financial sector, you have cement sector, steel sector, any sector if that comes. So that will be thematic funds. So thematic fund. So akkada em avutundante sector fund lo you take banking and finance, they'll invest only in those companies, they'll not invest anywhere. So if that sector comes, your portfolio may come down. So go for a diversified portfolio like small, mid and small, or flexi and multi. అంటే డైవర్సిఫై చేయకపోతే డెఫినెట్లీ దిస్ ఈస్ వెరీ గుడ్ బికాస్ ఇన్ దిస్ యూ హ్యావ్ ఆల్ ద కేటగిరీస్. స్మాల్ క్యాప్లో పోతే, మిడ్ క్యాప్లో పోతే ఈ మీకు అన్ని సెక్టర్స్ ఉన్నాయి. సిమెంట్, స్టీల్, ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, అన్ని సెక్టర్స్ ఉంటాయి. 5%, 6%, 8% అట్లా ఉంటాయి. సో వన్ సెక్టర్ కిందకు వస్తే మనకి అంత ఎఫెక్ట్ రాదు. ఇక్కడ మన సెక్టర్ ఫండ్లో పోతే టోటల్ పోర్ట్ఫోలియో కిందకు వచ్చేస్తుంది జనరల్గా. అంటే మొత్తం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మీకు ఎనీ సెక్టర్, ఆ సెక్టర్లో మీకు ఐడియా ఉంటే గో. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఐడియా, బీ విత్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, ఇట్ విల్ బి మచ్ కంఫర్టబుల్. లాంగర్ పీరియడ్ స్మాల్ అండ్ మిడ్ ఈస్ గుడ్ అండ్ మల్టీ ఈస్ ఆల్సో కంఫర్టబుల్. అండ్ చాలామంది ఈఎఫ్టీస్ వైపు కూడా ఈ మధ్యన దృష్టి చూపుతున్నారు. అంటే మీన్ దే ఫోకసింగ్ ఆన్ ఈఎఫ్టీస్. బట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎప్పుడు కూడా పీపుల్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. సార్, ఎఫ్డి ఈజ్ సేఫ్ ఫర్ ఎ షార్టర్ పీరియడ్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ సేఫ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. 100% ఐ కెన్ టెల్ యూ ఇట్ విల్ డెలివర్ అరౌండ్ 12 to 15% రిటర్న్. ఇన్ బ్యాంక్ ఎఫ్డి 5 to 7% యూ విల్ గెట్ ఎ రిటర్న్. బట్ మోర్ ఓవర్ ఈ మ్యూచువల్ ఫండ్లో లాంగ్ పీరియడ్లో 100% you'll get more return than bank FD. That I can tell you. అండ్ కొంతమంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్కి వెళ్తుంటారు, కొంతమంది యాజ్ ఐ సెడ్ ఎఫ్డీస్కి వెళ్తుంటారు. కంపేరింగ్ టు మ్యూచువల్ ఫండ్స్లో ఇచ్చే రిటర్న్స్ కానీ లేకపోతే లాంగ్ టర్మ్లో అది బిల్డ్ చేసే ఆ లంసమ్ అమౌంట్స్ కానీ ఎఫ్డీలో బిల్డ్ అవ్వవు బేసిక్గా. అండ్ మోర్ ఓవర్ 8% ఎఫ్డీలో వస్తుంది అనుకుంటున్నాను. 7.5. బట్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో కొన్ని 12, కొన్ని 15, 18 ప్లస్ ఉంటూ ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేవి బెటర్ అని క్లియర్గా తెలుస్తూ ఉంది. బట్ వై పీపుల్కి ఇంకా వాళ్ళకి తెలియాల్సిన విషయాలు ఏమున్నాయి? ఎందుకంటే ఈజీగా ఎఫ్డీకి వెళ్ళిపోతుంటారు కానీ అంత ఈజీగా మ్యూచువల్ ఫండ్ సైడ్ రారు. వై, ఎందుకంటారు? ఫియర్ సార్. ఆ ఫియర్ ఉంటాయి బికాస్ దే డింట్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఈక్విటీ. ఈక్విటీలో ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే ఇఫ్ యూ కంప్లీట్ 5 years తర్వాత దే విల్ నో వాట్ రిటర్న్ దే ఆర్ గెటింగ్. అన్లెస్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ యూ కెనాట్ సే. బట్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూస్తే మీరు అందరూ మ్యూచువల్ ఫండ్లో హ్యాపీ ఉన్నారు. సో ఐ హ్యావ్ అరౌండ్ more customers in Hyderabad. All over India I have clients. But all are in positive only and all are getting what expected, then more return, 25 to 30% more than expected. So what you want still? రికార్డ్స్ చూసుకున్నట్లయితే యాజ్ ఏ మీకు ఎక్కువ తెలుస్తుంటుంది ఇన్ఫర్మేషన్ ఏం జరిగింది మ్యూచువల్ ఫండ్స్లో అనేది.
మన ఆడియన్స్కి అర్థం అవడం కోసం ఎనీ ఎగ్జాంపుల్ మీరు బ్రింగ్అప్ చెప్పగలరా? యూ కెన్ గో ఆన్లైన్లో పోయి మీరు చెక్ చేస్తే ఆల్ ఫండ్స్ ఆర్ వెరీ క్లియర్. మీరు మనీ కంట్రోల్ ఆర్ ఎనీ యాప్లో పోయి చూసి విచ్ ఎవర్ ఫండ్ యూ వాంట్ టు చెక్, మీరు చెక్ చేయాలి, ఆ పేరు కొట్టండి, అక్కడే యూ విల్ గెట్ ద రిటర్న్ 15 years 20 years అన్ని రిటర్న్స్ అక్కడ యూ కెన్ గో అండ్ సీ. అండ్ ఆల్ ఆర్ అబౌవ్ 15% ఓన్లీ. SIP lump sum amount it may vary from 12 to 15%, depends. బికాస్ ఎస్ఐపిలు ఏమవుతుందంటే వెన్ మార్కెట్ కిందకు వస్తే మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి, ప్లస్ మార్కెట్ మీద పోతే రివర్స్ డబుల్ ఇన్కమ్ మీకు వస్తుంది. సో ఎస్ఐపి ఈస్ ద బెస్ట్ టూల్. ఐ కెన్ సే ఎస్ఐపి ఈస్ ద 8th wonder ఆఫ్ ద వరల్డ్. బికాజ్ మార్కెట్ పడిపోయినా మనకి ఎక్కువ యూనిట్స్ వస్తుంటాయి. సో దట్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ అస్. మార్కెట్ కిందకు వస్తే మనకి అది ఆపర్చునిటీ, అక్కడ పోయి ఇన్వెస్ట్ చేయండి, ఎక్కువ కొనొచ్చు. సి వెన్ మార్కెట్ కిందకు వస్తే అందరూ భయపడతారు, దట్ ఈస్ ద టైమ్ టు ఇన్వెస్ట్. అప్పుడు ఇన్వెస్ట్ చేయండి, మీకు బ్యూటిఫుల్ రిటర్న్ వస్తాయి, బట్ ఇట్స్ ఫర్ అ లాంగర్ పీరియడ్. బట్ అట్ ది సేమ్ టైం మార్కెట్ కింద పడ్డప్పుడు ఏది మళ్ళీ 3 రైస్ అవుతుందని తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ కూడా అది అడ్వైజర్కి తెలుసు సార్. అడ్వైజర్ విల్ టెల్ ద గుడ్ ఫండ్, యూ కెన్ ఇన్వెస్ట్, ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి అండ్ బీ రిలాక్స్. అండ్ కమింగ్ టు ఎస్ఐపి, మీరు ఇందాక చెప్పినట్లు ఈక్విటీ కంటే కూడా ఎస్ఐపి మళ్ళీ ఎక్కువ రిటర్న్స్ అనేది ఇస్తుందని అన్నారు. అండ్ డెఫినెట్లీ ఎస్ఐపిలో డైవర్సిఫికేషన్ కానీ లేకపోతే ఆ లాంగెస్ట్ టైం అనేది లాంగ్ టైమ్ అండ్ డైవర్సిఫైడ్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. సో బట్ ఈ రెండు చేసే అద్భుతాలు ఇంకేమేమి ఉన్నాయి? వాట్ ఆర్ ద వండర్స్ దీస్ టు క్రియేట్? యూ హ్యావ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎస్ఐపి లంసమ్ అమౌంట్ మీరు హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అక్కడ 12 to 15% రిటర్న్ యూ విల్ గెట్, నాట్ మచ్, బట్ సేఫ్టీ ఎక్కువ ఉంది అక్కడ. ఎందుకంటే 35% డెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, ప్లస్ 65% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. సో అక్కడ జనరల్ సీనియర్ సిటిజన్ దే ప్రిఫర్ ఓన్లీ దిస్ హైబ్రిడ్ ఫండ్ అండ్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అండ్ లిక్విడ్ ఫండ్ టు పార్క్ యువర్ మనీ ఫర్ ఎ టెంపరరీ పీరియడ్. ఇప్పుడు పార్క్ చేస్తున్నాం, మీకు ఒక 2 months తర్వాత అమౌంట్ కావాలి, యూ కెనాట్ హ్యావ్ ఎనీ బ్యాంక్ ఎఫ్డి. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, 4 to 5% రిటర్న్ కూడా ఇస్తారు, ప్లస్ ఎప్పుడు కావాలి ఈరోజు రిడమ్షన్ చేయండి, రేపు వచ్చేస్తాయి మీ అకౌంట్కి. సో ఇట్స్ ఎ ఫాస్ట్ లిక్విడిటీ అండ్ నో ఎగ్జిట్ లోడ్, నో ఎంట్రీ లోడ్. సో ఎప్పుడు కావాలి దాంట్లో పార్క్ చేయండి, అగైన్ యూ కెన్ టేక్ ఇట్ వెన్ ఎవర్ యూ వాంట్. 5 days ఇంట్రెస్ట్, 20 days యూ విల్ 20 days ఇంట్రెస్ట్. ఎమర్జెన్సీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా వింటూ ఉంటాము. ఎమర్జెన్సీ అండ్ లిక్విడ్ ఫండ్. సో లిక్విడ్ దీనికి సంబంధించి అండ్ ఇవి తీసుకుంటున్నప్పుడు కానీ లేదంటే ఇవి ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు వీటిలో అమౌంట్ అనేది ఏ విధంగా, అంటే ఎంత అమౌంట్ అనేది అది మీ రిక్వైర్మెంట్ మీద ఉంటుంది సార్, డిపెండింగ్ ఆన్ ఇండివిజువల్ రిక్వైర్మెంట్ మీద ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలి అమౌంట్, సార్ 6 months తర్వాత అమౌంట్ కావాలా, సో అకార్డింగ్ టు దట్ విల్ అక్కడ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయాలి యాక్చువల్లీ. వండర్ఫుల్ సార్. అండ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫండ్స్ అండ్ కమింగ్ టు మ్యూచువల్. అండ్ డెఫినెట్లీ మోర్ ఓవర్ ఈఎఫ్టీస్ అంటే ఈక్విటీస్ కంటే కూడా బెటర్ రిటర్న్స్ విత్ డైవర్సిఫికేషన్ అండ్ లాంగెస్ట్ పాసిబిలిటీ. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ప్రొవైడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.